హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంజనీర్స్ కాంపస్. ఈరోజు మనం M1లో ఉన్న ఒక యూనిట్ గురించి తెలుసుకోబోతున్నాం. హోల్ యూనిట్ సిలబస్ కంప్లీట్ చేద్దాం. ఇది వచ్చేసరికి యూనిట్ 5 ఇన్ R23. ఇంకా నెక్స్ట్ ప్రీవియస్ రెగ్యులేషన్స్లో కూడా ఈ యూనిట్ ఉంది, మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అనే యూనిట్. సో ఈ యూనిట్ నేర్చుకోవడం వల్ల ఎయిదర్ M3 వాళ్ళు పాస్ అవ్వచ్చు, M1 వాళ్ళు పాస్ అవ్వచ్చు. అంటే ఒక 14 అయితే పడతాయి మామూలుగా R20 వాళ్ళకి కానీ, R19 R16 వాళ్ళకి కానీ ఒక 14 అయితే ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఇది టాపిక్స్ తక్కువ అండ్ ఆల్సో ఈజీగా ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు R23కి వస్తే ఈ 10 మార్క్స్ క్వశ్చన్ పక్కా వస్తుంది అనమాట. దీంతోపాటు నెక్స్ట్ నేను రేపు మార్నింగ్ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఇంకా వీడియోస్. సో ఇది ఫస్ట్ వీడియోగా తీసుకున్నాను, ఎందుకంటే ఇది కామన్గా ఉన్న యూనిట్ కాబట్టి అన్ని రెగ్యులేషన్స్కి. దీంట్లో మనకి సిలబస్ చూద్దాం. డబుల్ ఇంటిగ్రల్స్, ట్రిపుల్ ఇంటిగ్రల్స్, చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్, change of variables to polar, cylindrical and spherical coordinates, finding areas by double integrals and volumes by double integrals and triple integrals. So these are the concepts of 5th unit. ఇది R23 సిలబస్ బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. ఇక్కడ మనం చూస్తే దీన్ని ఎలా తీసుకురావాలి, ఈ కంటెంట్ అనేది మనకి లాట్స్ ఆఫ్ సోర్సెస్లో అవైలబుల్గా ఉంది. బట్ మనకి ఇప్పుడు జనరేటివ్ ఏఐస్ అనేవి హై ఎండ్లో ఉన్నాయి. వాటిలో నుండి కూడా ఇవి రప్పించవచ్చా అని నేను ట్రై చేసి చూశాను. చూసిన తర్వాత రెఫర్ కూడా చేయించాను. ఈవెన్ అడిగాను, నేను తెలుసుకున్న తర్వాత ఓకే ఈ కంటెంట్ అనేది మనం ఎగ్జాక్ట్గా అంత సిలబస్ అంతా బేస్ చేసుకునే వచ్చింది అని చెప్పేసి మా మేడం వాళ్ళు కూడా చెప్పారు. సో దీనివల్ల ఏంటంటే మీకు ఈజీగా ఎగ్జామ్ పాస్ అవ్వడానికి మినిమంగా కంటెంట్గా అంతా వచ్చినట్టే. అంటే ఓవరాల్గా మీరు ఈ కంటెంట్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు దీన్ని బేస్ చేసుకొని. సో లెట్స్ సీ అసలు ఎలా ఉంది ఈ యూనిట్, ఈ సిలబస్ ఎలా ఉందని. నేను మొత్తం నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేస్తున్నాను, దాని మీద బేస్ చేసుకొని నేను దీనికి ఆల్రెడీ డిజైన్ చేసేసాను ఒక ప్రాసెస్లో. లైక్ నేను ఇది ప్రతిరోజు చేస్తున్న పని కాబట్టి ఇది అలవాటు చేసుకుంది. ఈవెన్ నెక్స్ట్ వీడియోస్లో నేను ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి, మన ఓన్ మెటీరియల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా సేవ్ చేసుకొని ఇదే ChatGPTలో సేవ్ చేసుకొని మనం ఎప్పుడైనా చదువుకునేలా ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్తే మల్టిపుల్ ఇంటిగ్రల్స్లో మెయిన్గా మనకు తగిలేవి ఏంటంటే డబుల్ ఇంటిగ్రల్స్ ఒకటి, దాని తర్వాత ట్రిపుల్ ఇంటిగ్రల్స్, దాని తర్వాత చేంజ్ ఆఫ్ వేరియబుల్స్, దాని తర్వాత కోఆర్డినేట్ చేంజింగ్, ఇలాంటివి ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి డబుల్ ఇంటిగ్రల్స్. డబుల్ ఇంటిగ్రల్స్ ఏంటంటే వీఆర్ హ్యావింగ్ 2 ఇంటిగ్రల్స్. దీనికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, దాని రీజన్ అంటాం. ఆ రీజన్ని బేస్ చేసుకొని మనం సొల్యూషన్ అనేది తీసుకొస్తాం ఇంటిగ్రేషన్స్ చేసి. డబుల్ ఇంటిగ్రల్లో 2 ఇంటిగ్రల్స్ ఉంటాయి. దాని సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. డబుల్ ఇంటిగ్రల్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ రీజియన్ ఫంక్షన్ ఆఫ్ x, y dA. ఇక డిఏలో వచ్చేసరికి dx dy ఉండొచ్చు, ఆర్ dy dx ఉండొచ్చు. అది బేస్డ్ ఆన్ ద కండిషన్, మనకి ఇచ్చే కండిషన్ బట్టి ఉంటుంది. ఇక్కడ మనకి చూస్తే కాన్స్టెంట్ అనే వర్డ్ వస్తుంది. ఏంటంటే మనం వైతో డెరివేట్ చేస్తుంటే x కాన్స్టెంట్ ఉంటుంది, ఎక్స్తో డెరివేట్ చేస్తుంటే వై కాన్స్టెంట్ ఉండదు అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ డబల్ టైం డెరివేటివ్ చేస్తున్నాం కదా. సో స్టెప్స్ టు ఎవాల్యుయేట్ డబుల్ ఇంటిగ్రల్స్. డిఫైన్ ద రీజన్ ఆర్ హ్యావింగ్ ఎక్స్ అండ్ వై లిమిట్స్. వాటి లిమిట్స్ అనేవి మనం ఆర్లోనే చూపిస్తాం అనమాట. దాని తర్వాత సెటప్ ద ఇంటిగ్రల్. సో ఇంటిగ్రల్ ఏముంటాయి, dx dy ఉంటాయి, dy dx ఉంటాయి. దాని తర్వాత ఏముంటుంది, ఎవాల్యుయేట్ ఇటరేటివ్ ప్రాసెస్లో చేస్తాం. చెప్పాను కదా ఆల్రెడీ, ఒక వేరియబుల్ని చేసినప్పుడు అదర్ కాన్స్టెంట్గా ఉంటుంది, సెకండ్ వేరియబుల్ చేస్తే ఫస్ట్ వేరియబుల్ కాన్స్టెంట్గా ఉంటుంది. అలా బేస్డ్ ఆన్ దిస్ ఇటరేటివ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. టైప్స్ ఆఫ్ రీజియన్స్ ఎలా ఉంటాయి, రెక్టాంగులర్ రీజియన్ వచ్చేటప్పటికి ఇలా తీసుకుంటాం. a ≤ x, x ≤ b. సో లిమిట్ అనేది ఎలా ఉంటుంది, a to b ఉంటుంది. దాని తర్వాత c ≤ y, y ≤ d. అంటే వైకి లిమిట్స్ ఎలా ఉంటాయి, c to d ఉంటాయి ఈ రెక్టాంగులర్ రీజియన్లో. జనరల్ బౌండెడ్ రీజియన్స్లో ఎలా ఉంటాయి అంటే g1 g2 వస్తుంది. సేమ్ ఈ టైప్లోనే ఉంటుంది. ఇదన్నమాట మనకి ఒక లిమిట్ని ఎలా అప్లై చేయాలి, ఒక ఈక్వేషన్ని చూసి అంటే ఇలా అప్లై చేస్తాం మనం లిమిట్స్ని. అప్లికేషన్స్, ఏరియా ఆఫ్ రీజన్ ఫైండ్ అవుట్ చేయడానికి, వాల్యూమ్ అండర్ ఏ సర్ఫేస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఏరియాకి ఫార్ములా వచ్చేసరికి ఇలా ఉంటుంది, వాల్యూమ్ ఫార్ములా ఇలా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ సమ్ తీసుకుంటే రెక్టాంగులర్ రీజియన్ తీసుకున్నాం, దానికి లిమిట్స్ మనం ఇచ్చేసాం 0 to 1, 0 to 2, x + y dx dy తీసుకున్నాం. దీనికి మనం డెరివేషన్ చేస్తున్నాం, ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఫస్ట్ దేంట్లో చేస్తున్నాం, ఫస్ట్ టర్మ్ తీసుకున్నాం, 0 to 2 ఉన్న లిమిట్ ఒక ఇంటిగ్రల్ అనేది ఇంటిగ్రేట్ చేస్తున్నాం.
అప్పుడు మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం, అప్పుడు వై అనేది కాన్స్టెంట్. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్కి మనకి ఎక్స్ అంటే ఏమొస్తుంది, x²/2 వస్తుంది ఫార్ములా. దాని తర్వాత ఇక్కడ వై అనేది పక్కన 1 అనేది ఉంటుంది కాన్స్టెంట్. సో 1 అనేది ఏంటి, ఎక్స్ అవుతుంది, అందుకని xy వచ్చింది. లిమిట్స్ ఏం అప్లై చేయాలి, 2 0. 2తో అప్లై చేసాం అనుకోండి, 2² 2 నథింగ్ బై 4/2. 4/2 అంటే ఏంది, 2. ఇక్కడ xy ఉంది, ఎక్స్ ప్లేస్లో మనం 2 పెడుతున్నాం, 2y అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది, 2 + 2y వస్తుంది. దాని తర్వాత 0తో అప్లై చేసామంటే 0 వస్తుంది, కాబట్టి దాన్ని మనం ఏం చేయకోకుండా జస్ట్ డైరెక్ట్గా 2 + 2y వేసేసాం. నెక్స్ట్ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు వై. వైతో చేసినప్పుడు ఏంటి, ఆల్రెడీ 2 + 2y వచ్చింది, దాన్ని మనం dyతో చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ y ఉంది, 2y²/2 వస్తుంది. అప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది కదా, అక్కడ y² ఉంది. ఇక్కడ ముందర 2 దగ్గర ఏంది, 1 కాన్స్టెంట్, అందుకని 2y వేసాం. ఇప్పుడు y ప్లేస్లో 1 పెట్టాం అనుకోండి, 2 × 1 2, 2 ప్లస్ మళ్ళీ 1 ఇక్కడ పెడతాం, 1² అంటే 1, 2 + 1 = 3. ఇలా చేస్తే మనకి మొత్తంగా ఈ ఈక్వేషన్కి ఆన్సర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఆ లిమిట్స్ యొక్క వాల్యూస్ చేస్తే ఆన్సర్ వచ్చేసరికి మనకి 3 వచ్చింది. ఇదేంటిది, రెక్టాంగిల్ రీజియన్లో. ట్రయాంగులర్ రీజియన్లో చూసుకుంటే దానికి లిమిట్స్ మనకి ఇలా ఇచ్చారు, ఏంటి, 0 to x, 0 to 1, 0 to 1 అండ్ 0 to 1 - x అనే రీజియన్ ఇచ్చారు. దీనికి dy/dxలో తీసుకోమన్నారు. తీసుకొని చేస్తే అలా వస్తుంది. ఫస్ట్ 0 to 1 - x అప్లై చేస్తే అలా వస్తుంది. ఫస్ట్ x dy ఉంది, ఇక్కడ ఏంటది, మనం ఫస్ట్ 1 - x అనేది అప్లై చేసాం, అప్పుడు 1 - x లిమిట్స్ అనేవి అప్లై చేస్తున్నాం. x దగ్గర ఏంది టర్మ్, y లేదు కాబట్టి y వచ్చింది, 1 - x. ఈ 1 - xని xలో వేసాం అనుకోండి, వైలో వేసాం అనుకోండి, -x వస్తుంది, 1 - x - x × 0. అర్థమవుతుందా, ఒక్కసారి చూడండి, కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఇక్కడ x dy ఉంది అంటే ఫస్ట్ dy టర్మ్తో చేస్తున్నాం కదా, ఈ dy టర్మ్తో చేస్తున్నప్పుడు ఇక్కడ xే ఉంది, y లేదు, అంటే 1 ఉన్నట్టు. ఆ 1 ఏమవుతుంది, y అవుతుంది. అర్థమైందా, దానికి లిమిట్ అప్లై చేస్తే ఇప్పుడు y ప్లేస్లో 1 - x పెడుతున్నాం మనం, x × 1 - x మైనస్ y ప్లేస్లో మళ్ళీ 0 పెడతాం. 0 పెడితే ఏంది, x × 0 0. ఈ x × 1 - x ఉంది కదా, ఈ xని లోపల మల్టిప్లై చేస్తే x - x² వస్తుంది. ఇప్పుడు దీన్ని విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు ఏమవుతుంది, x టర్మ్ ఇంటిగ్రేట్ అవుతుంది కాబట్టి x²/2 అవుతుంది. అది x⁴ 2 + 1/3 అవుతుంది, అంటే x³ 3. వీటికి 1 లిమిట్ అప్లై చేసాం అనుకోండి, 1/2 1/3 అవుతుంది. అది చేస్తే మనకి 1/6 వస్తుంది. ఇది రిజల్ట్ ట్రయాంగులర్ రీజన్కి. ఇది డబుల్ ఇంటిగ్రల్ ప్రాసెస్. సేమ్ యాజ్ ట్రిపుల్ ఇంటిగ్రల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక ఇంటిగ్రల్ ఎక్స్ట్రా ఉంటుంది, లిమిట్స్ చేంజ్ అవుతాయి, అలాగే ఒక వేరియబుల్ కూడా ఎక్స్ట్రా వస్తుంది, అది జెడ్. దాన్ని ఎలా చేస్తామనేది చూద్దాం. XYZ ఉంటాయి ఫంక్షన్లో, డీబీతో రిప్రజెంట్ చేస్తాం. అది డిఏతో చేస్తాం, ఇది డీబీతో చేస్తాం. దీనికి కార్టీషియన్ కోఆర్డినేట్స్ కూడా ఉంటాయి, చూద్దాం అవి కూడా. డిఫైన్ ద రీజన్ ఆర్కి 3 లిమిట్స్ ఉంటాయి, XYZ. దాన్ని అప్లై చేసుకున్నాం. dx dy dz ఉంటాయి. ఇటరేటివ్గా సేమ్ అదర్ 2 కాన్స్టెంట్స్ ఉంటాయి, అంటే ఇక్కడ ఒకటి జరుగుతున్నప్పుడు ఎక్స్తో చేసినప్పుడు YZ కాన్స్టెంట్స్ అవుతాయి, వైతో చేసినప్పుడు XZ, జెడ్తో చేసినప్పుడు XY, ఇలా ఇవి కాన్స్టెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రీజన్స్. రెక్టాంగులర్ బాక్స్ ఉంటుంది, దాని లిమిట్స్ అప్లై చేసాం ఇందాక చూసినట్టే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇందాక ABCD చూసాం, ఇప్పుడు ABCDEF. ఆ లిమిట్స్ అలా అప్లై అయినాయి, A to B, C to D, E to F. జనరల్ బౌండరీ రీజియన్లో చూసుకుంటే ఇలా వస్తుంది అని చెప్పి GEH తీసుకున్నాం. అప్లికేషన్ చేసుకుంటే వాల్యూమ్ ఆఫ్ రీజన్, దానికి ఇందాకలాగే ఫార్ములా ఉంటుంది. దీనికి మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, రో ఆఫ్ XYZ dV. సెంట్రాయిడ్ తీసుకుంటే దానికి ఎలా ఉంటుంది, x⁴1/m. ఇలా ఫార్ములాస్, సెంట్రాయిడ్ ఫార్ములాస్. కోఆర్డినేట్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. కార్టీషియన్ కోఆర్డినేట్స్ అయితే dV = dx dy dz వస్తుంది. సిలిండ్రికల్ అయితే మనకి cos θలో వస్తుంది, r cos θ, r sin θ, z వస్తుంది. స్పెరికల్ కోఆర్డినేట్స్లో ఏమొస్తాయి అంటే రో ఆఫ్ sin φ cos θ, రో ఆఫ్ sin φ sin θ, రో cos φ. dV = ఇది టోటల్ చేస్తే p² sin φ d రో d φ dθ వస్తుంది. ఇది స్పెరికల్ కోఆర్డినేట్స్కి వాడతాం. ఇవి నెక్స్ట్ మనం కాన్సెప్ట్స్లోకి వచ్చినప్పుడు ఈజీగా అర్థమవుతాయి. దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం. రెక్టాంగులర్ బాక్స్ చూసుకుంటే చూడండి, ట్రిపుల్ ఇంటిగ్రల్ XYZ dV. దీనికి మనకు లిమిట్స్ ఏమి ఇచ్చాడు, R ఇచ్చాడు, రీజన్ 0 to 1, 0 to 2, 0 to 3 లిమిట్స్ ఇచ్చారు.
ఇది 0 to 1, 0 to 2, 0 to 3, XYZ DZ dy/dx. ఇది చేస్తే ఎలా వస్తుంది? ఫస్ట్ మనం డెరివేషన్ ఏం చేస్తున్నాం? జెడ్తో చేస్తున్నాం. జెడ్తో చేసినప్పుడు ఏమవుతాయి? XY కాన్స్టెంట్స్ ఉంటాయి. సో ఈ ఇంటిగ్రల్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. లిమిట్స్ అప్లై చేసాం. XYZ అనే లిమిట్స్ అప్లై చేసి ఎలా చేస్తున్నాం? ఫస్ట్ చూసారనుకోండి, ఇక్కడ జెడ్తో చేసినప్పుడు ఏమవుతుంది? Z²/2 అవుతుంది. మనకి లిమిట్స్ ఏమున్నాయి? దానికి 3, 0 ఉన్నాయి. ఈ 3, 0తో చేసినప్పుడు ఏమవుతుంది? 9/2 అవుతుంది. సో అది వస్తుంది ఫస్ట్ టర్మ్లో. నెక్స్ట్ టర్మ్లో ఏమొస్తుంది? ఆ 9/2 అనేది యాడ్ అయింది కదా, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటాం. 9/2 అనేది కాన్స్టెంట్. ఇక్కడ XY dy ఉంది. XY dyతో చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ x కదా టర్మ్, వైతో చేస్తున్నాం మనం. అప్పుడు y²/2 ఉంటుంది. దానికి ఒక్కదానికి లిమిట్స్ అప్లై అవుతాయి. 2, 0 అవుతాయి. అప్పుడు 9/2x 2 వస్తుంది. ఎలా వస్తుంది? 2 అనేది లోపలికి అప్లై చేస్తాం. 2² 2² అంటే ఏంటి? 4 అంటే 2 వస్తుంది. సో ఇట్స్ 9x వస్తుంది. దాని తర్వాత ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు ఆల్రెడీ మనకి వాల్యూ ఎంత వచ్చింది? 9x వచ్చింది. ఆ 9xని మళ్ళీ ఏం చేస్తే ఎంత వస్తుంది? 9x² వస్తుంది. మనకి ఇక్కడ లిమిట్స్ 1, 0 ఉన్నాయి. అప్పుడు 9/2 అవుతుంది. సో మనకి టోటల్గా ఆన్సర్ ఏమొచ్చింది? XYZDV = 9/2 వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్లో ఏమున్నాయి? వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఉంది. స్పియర్తో చేసినప్పుడు ఎలా చేస్తాం? ఇది స్పెరికల్ కోఆర్డినేట్స్ యూస్ చేసుకుంటాం. స్పెరికల్ కోఆర్డినేట్స్ అంటే మనం ఇందాక చూసారా? కోఆర్డినేట్ సిస్టమ్స్ అనేవి వాటిలో వచ్చినాయి కదా. మనం ఎక్స్కి ఏం తీసుకున్నాం? రో sin φ cos θ తీసుకున్నాం. వైకి రో sin φ sin θ తీసుకున్నాం. జెడ్కి రో cos φ తీసుకున్నాం. dv = ρ² sin φ d φ dθ తీసుకున్నాం. d రో d φ dθ తీసుకున్నాం. బేస్డ్ ఆన్ దిస్ మనం ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్ అనేది చేస్తాం. మనం ఇక్కడ లిమిట్స్ ఎలా అప్లై చేసుకుంటాం అంటే 0 to 2π, 0 to π, 0 to r ఇలా లిమిట్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఆర్తో చేద్దాం. ఆర్తో చేసినప్పుడు రోని చేస్తున్నాం. రోని మనం ఏం చేస్తున్నాం? ఆర్తో చేస్తున్నాం. drతో చేస్తున్నాం అంటే d రోతో చేస్తున్నాం. అప్పుడు 5³ 3 వస్తుంది. r 0, r³ అనేది అప్లై అవుతుంది. r³ 3 వస్తుంది. సో దీన్ని ఇలా హోల్డ్లో పెడదాం. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు 5 చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు 5 చేసినప్పుడు 0 to π లిమిట్స్ అప్లై చేసాం. sin φ dφ = -cos φ అంటే మన లిమిట్స్ ఏం అప్లై చేసాం? π0 అప్లై చేసాం. మనకి ఇక్కడ sin φ అంటే ఏంది? ఇంటిగ్రేట్ చేసినప్పుడు -cos φ అవుతుంది. సో π లిమిట్స్ అప్లై చేస్తాం, 0 లిమిట్స్ అప్లై చేస్తున్నాం. అప్పుడే అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది అంటే 2 వస్తుంది. నెక్స్ట్ ఎవాల్యుయేట్ విత్ రెస్పెక్ట్ టు థీటాతో చేసినప్పుడు అంటే ఆ టర్మ్ కూడా అయిపోయింది, పైన టర్మ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ టర్మ్కి వచ్చాం. ఇక్కడ 1dθ ఉంది. 1dθతో అప్లై చేసాం అనుకోండి 2π వస్తుంది ఆటోమేటిక్. సో ఈ మూడింటిని మనం మెర్జ్ చేసాం అనుకోండి r³ 3, 2, 2π. ఈ మూడింటిని ఇంటూ చేస్తే ఏమొస్తుంది? 4πr³ 3 వస్తుంది. సో మనం మొత్తం ఎవాల్యుయేట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఇది. దీస్ ఆర్ ఆల్ అబౌట్ ట్రిపుల్ ఇంటిగ్రల్. ట్రిపుల్ ఇంటిగ్రల్ కాన్సెప్ట్లో ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇది సింప్లర్ ప్రాసెస్ అనుకోవచ్చు. ఎలాగంటే ప్రాసెస్లో ఏమవుద్దంటే మనకు కొన్ని లిమిట్స్ అనే కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటాయి. ఆ లిమిట్స్ని మనం ఏం చేస్తాం? ఆ కాంప్లెక్సిటీ తగ్గించుకోవడానికి చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేది యూస్ చేస్తాం. చూడండి ఇక్కడ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇన్ ఎ డబుల్ ఆర్ ట్రిపుల్ ఇంటిగ్రల్ can simplify the evaluation process, especially when the limits of integration are complicated or difficult to handle. It allows us to switch the order. So order అనేది ఏం చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ dx dy ఉందనుకోండి, ఆ లిమిట్స్ ఎలా మారుస్తామంటే ముందుది వెనక్కి ముందుకి అలా ఇంటిగ్రల్స్ అనేది చేంజ్ చేసుకుంటాం. చేంజ్ చేసుకున్నప్పుడు మనకి సింప్లిసిటీ అనేది పెరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ అందుకని వాడతాం. మీకు ఇన్ ఫర్దర్లో మీకు అర్థం అవుతుంది ఎలా చేస్తున్నాం ఏంటి అనేది. ఇన్ డబుల్ ఇంటిగ్రల్ వీ హ్యావ్ 2 వేరియబుల్స్. ఏమున్నాయి? x, y ఉన్నాయి. ఆ x, yని ఎలా చేంజ్ చేస్తున్నాం చూద్దాం. స్టెప్స్ టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. రీజన్ తెలుసుకోవాలి, రీజన్ యొక్క లిమిట్స్ తెలుసుకోవాలి, ఆ లిమిట్స్ని ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. దాన్ని మనం ఎగ్జాంపుల్కి చూస్తే ఈ ప్రాసెస్ నేను లింక్ పెడతాను, ఇంజనీర్స్ కాంపస్ సైట్లో ఉంటుంది. ఇది మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఆ ప్రాసెస్ చదవండి. నేను తర్వాత మీకు లింక్ కూడా ఇస్తాను. ఇంజనీర్స్ కాంపస్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏమున్నాయి? 0 to 2 లిమిట్ ఉంది, 0 to 3 లిమిట్ ఉంది, x + y
డివై డిఎక్స్ ఉంది. దీన్ని మనం ఎలా చేంజ్ చేస్తాం? మనకి ఇలా దీన్ని సింప్లిఫై చేసి రీజియన్లో రాసుకోవాలనుకోండి, 0 < x <2, 0 y <y 3. సో దీస్ ఆర్ ద లిమిట్స్. దీన్ని ఏం చేశానంటే నేను రెసిప్రోకల్ చేశాను, రివర్స్ చేశాను. అటు ఇటు వేసాను. అప్పుడు లిమిట్స్ చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత ఎలా చేయొచ్చు? న్యూ ఇంటిగ్రల్తో ఎలా చేస్తాం? ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను, 0 to 3 థింగ్ తీసుకున్నాను. దాని తర్వాత ఏం తీసుకున్నాను, 0 to 2 థింగ్ తీసుకున్నాను. దీన్ని ఎవాల్యుయేట్ ద న్యూ ఇంటిగ్రల్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు 0 to 2 తీసుకుంటా. ఫస్ట్ x²/2 వస్తుంది. y కాన్స్టెంట్ కాబట్టి పక్కన 1 ఉంటుంది కాబట్టి x వస్తుంది. x²/2 yx ఉంది. దానికి మనం 2 0 తీసుకున్నాం అనుకోండి, లిమిట్స్ అప్లై చేస్తాం. 2 అంటే ఏంటి, 2² వస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ 4 వస్తుంది. 4/2 అంటే మళ్ళీ 2a వస్తుంది. 2 + 2y వచ్చింది. దాని తర్వాత 3 0 లిమిట్స్ అప్లై చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. 2 + 2y వస్తుంది. ఆ 2yని ఏం చేస్తున్నాం, ఆల్రెడీ వచ్చిన 2yని డెరివేట్ చేస్తే ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 దగ్గర కాన్స్టెంట్ ఉంది కాబట్టి 2 అయింది. అదేమవుద్ది, 2y²/2 అవుతుంది. 2 క్యాన్సిల్ అవుతాయి కదా, అందుకని జస్ట్ y² ఉంది అక్కడ. 3 0 లిమిట్స్ అప్లై చేసాం అనుకోండి, 6 + 9 వస్తుంది. 2 × 3 6 + 3² 9. 6 + 9 = 15. సో మనకు రిజల్ట్ అనేది 15 వచ్చింది. ఎలా మనం చేంజ్ చేసాం ఆర్డర్ని చేంజ్ చేయటం వల్ల మనకి ఈజీ అయింది, కాంప్లెక్సిటీ అనేది తగ్గింది. చేంజింగ్ ఇన్ ద ఆర్డర్ ఇన్ నాన్ రెక్టాంగులర్ రీజియన్లో చేంజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఇది మనం చూసిన సమ్మె చూడండి మళ్ళీ ఒకసారి. అంటే చేంజ్ చేస్తే అలా ఉంటుంది. 0 to 1 ఉంది, 0 to 1 - z ఉంది, x dy dx ఉంది. where the region is bounded by where the x = 0 to x = 1 and for each xy ranges from 0 to 1 - z. సో మన రీజియన్ని అర్థమయ్యేటట్టుగా రాసుకున్నాం. దాన్ని ఎలా మూవ్ చేసాం అనేది చూడండి. డిటర్మైన్ ద న్యూ లిమిట్స్ ఎలా ఇచ్చాం? ఇందాకలు ఎలా ఉన్నాయి, ఎక్స్ దగ్గర ఈ టర్మ్ ఉంది. సో ఈ టర్మ్ని వైకి మార్చుకున్నాం. అంటే ఇక్కడ 1 - x ఏమవుతుంది, 1 - y అవుతుంది. ఎందుకంటే మనం టర్మ్ ఎక్స్కి చేంజ్ చేసాం కదా, అప్పుడు వై టర్మ్కి చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం y దగ్గర వాడినప్పుడు x వాడాం. సో ఇక్కడ x దగ్గర వాడుతున్నాం కాబట్టి అది వైగా చేంజ్ అవుతుంది. దీన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటే, న్యూ ఇంటిగ్రల్ అవాయిడ్ చేసుకుంటే ద ప్రాసెస్ ఈస్ లైక్ దట్. మీరు చూడండి, ఈ ప్రాసెస్ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది, అందుకని చెప్పేసి మీకు ఈజీగా సింప్లిఫై చేసి చెప్తాను. 1/6 దిస్ ఈజ్ ద థింగ్, చేంజింగ్ ఆఫ్ ది. ఇప్పుడు మనం ఎలా చేంజ్ చేసుకోవాలి టర్మ్స్ అనేవి ఇలా ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎలా చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్, చేంజింగ్ ఆఫ్ వేరియబుల్ టు పోలార్ కోఆర్డినేట్స్. పోలార్ కోఆర్డినేట్స్ అంటే మనకి ఇప్పుడు చూడండి, ఈ టర్మ్స్ ఉన్నాయి. ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ xy ఈజ్ ద కార్టేషియన్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇక్కడ r θలు వస్తాయి పోలార్ కోఆర్డినేట్స్లో. సో ఆ టర్మ్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి, దాన్ని ఎలా చేంజ్ చేసుకుంటాం, నార్మల్ టర్మ్స్ని ఎలా చేంజ్ చేసుకుంటాం అనే కాన్సెప్టే ఇది. సో మన డెఫినేషన్ పోతే, పోలార్ కోఆర్డినేట్స్ ఆర్ యూస్ఫుల్ వెన్ ద రీజన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆర్ ద ఫంక్షన్ టు బి ఇంటిగ్రేటెడ్ హ్యాస్ రేడియల్ సిస్టమ్. రేడియల్ సిస్టమ్ అంటే దిస్ మెథడ్ is commonly used in double integrals but can also be applied to triple integrals in cylindrical or spherical coordinates. ఇది చూసుకుంటే ఫస్ట్ పోలార్ కోఆర్డినేట్స్ 2Dలో చూసుకుందాం. అంటే మనకి డబుల్ ఇంటిగ్రల్లో చూసుకుంటే xy టర్మ్స్ ఉంటాయి. కార్టేషియన్ ఆర్డర్లో దాని ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, r θ ఉంటుంది. దాన్ని తీసుకుంటే r is the radial distance from the origin. r = ఏం తీసుకుంటాం, √x² + y² తీసుకుంటాం. θ is the angle between the positive x-axis, the line connecting with the point region origin θ, tan inverse of y/x. So ఇది definition, transformation of the integral. In polar coordinates the area element dx dy changes to r dr dθ. Double integral in Cartesian coordinates becomes, ఇది ఎలా ఉంటుందంటే సింటాక్స్ f(x, y) dx dy ఉంది కదా, దాన్ని బికమ్స్ ఎలా అవుతుందంటే పోలార్ కోఆర్డినేట్స్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి f(r, θ) r dr dθగా కన్వర్ట్ అవుతుంది. వేర్ ద లిమిట్స్ చేంజెస్, r and θ డిపెండ్ ఆన్ ద రీజన్ r and θ మీద డిపెండ్ అయ్యి రీజన్ ఉంటుంది. స్టెప్స్ టు కన్వర్ట్ పోలార్ కోఆర్డినేట్స్, ఆ స్టెప్స్ మీరు చదవండి, ఈజీగానే ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న టర్మ్స్ ఏంటి, 0 to 1, 0 to √1 - x². దీన్ని నేను తీసుకున్నా.
దీనికి ఫస్ట్ స్కెచ్ ద రీజన్ ఎలా ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండాలి. కన్వర్ట్ ద పోలార్ కోఆర్డినేట్స్గా దీన్ని తీసుకున్నాం. ఎక్స్ని ఏం తీసుకున్నామంటే ఆర్ కాస్ టీటాగా తీసుకున్నాం. వైని ఏం తీసుకున్నామంటే ఆర్ సైన్ టీటాగా తీసుకున్నాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ద ఇంటిగ్రల్ బికమ్స్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫార్ములా, ద ఇంటిగ్రల్ బికమ్స్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ద ఏరియా ఎలిమెంట్ డిఎక్స్ డివై బికమ్స్ ఆర్ డిఆర్ డిటీటా. సో మనకి ఇక్కడ ఏం చేసాం, నార్మల్గా ఉన్న టర్మ్స్ అన్నిటిని పోలార్ కోఆర్డినేట్స్లోకి షిఫ్ట్ చేసాం. సెటప్ ద లిమిట్స్. ఇక్కడ ఆర్ రేంజెస్ ఫ్రమ్ 0 to 1, ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. టీటా రేంజెస్ ఫ్రమ్ 0 to π/2. సో అప్పర్ హాఫ్ ఆఫ్ ద సర్కిల్. ఈ రెండు మనం లిమిట్స్ ఎలా చేంజ్ చేసుకున్నాం, నార్మల్గా ఉన్న లిమిట్స్ని మనం ఇప్పుడు పోలార్ కోఆర్డినేట్స్కి రిలేటెడ్ ఉన్న లిమిట్స్ లాగా కన్వర్ట్ చేసాం. అప్పుడు 0 to π/2, 0 to 1 ఉంటుంది. ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ డిఆర్ డిటీటా. మనకి ఏదైతే పైన ఉన్న ఈక్వేషన్ని దీనికి నచ్చినట్టుగా చేంజ్ చేసాం. ఇప్పుడు దాని ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆర్ క్యూబ్ ఉంది, దాన్ని చేస్తే ఎలా వస్తుంది, ఆ ప్రాసెస్ కూడా మీకు ఐడియా ఉంటుంది. ఎలా చేస్తే ఎలా వస్తుంది, విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేస్తే ఎలా ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు టీటా చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను. దాన్ని ట్రై చేయండి, మీరు ట్రై చేసి చూడండి ఎలా వస్తుందని. ఇంకా మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ 2 సమ్ కూడా ఉంది, అది కూడా ఈక్వేషన్స్ ఎలా వస్తాయి అనేది మీరు చూడండి. ఈజీగానే ఉంటుంది. నేను ఈ లింక్ అనేది మీకు షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ చాలా టైం అయిపోతుంది, లెంత్ కూడా పెరిగిపోతుంది. సిలిండ్రికల్ అండ్ స్పెరికల్ కోఆర్డినేట్స్ కూడా నేను దీంట్లో ఇచ్చాను. ఈజీగానే ఉంటుంది. నేను ఇది మీకు వెబ్సైట్లో పెట్టేసేసాను, ఆల్రెడీ వెబ్సైట్లోనే ఉంది. మీరు engineerscompass.comలోకి వెళ్ళి మీరు చూస్తే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఎక్కువ కష్టమే ఉండదు. ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నాయంటే ఈ యూనిట్లో నాకు కమెంట్ చేయండి. నేను కమెంట్ చేస్తే అది చూసి బేస్డ్ ఆన్ దిస్ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ నేను ఇంకా మిగతా టర్మ్స్ ఉన్నాయి కదా, మిగతా సిలబస్ ఉంది కదా, దీన్ని కూడా నేను ఒకసారి చిన్న వీడియోలా చేసి మార్నింగ్ లోపు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.